ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీకు మొరవ మొక్క చూపిస్తున్నాను. మొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి. అద్దెలైనా కూడా మొక్కలు పెంచుతూ ఉంటాను. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక మొక్క తెచ్చుకుంటే మీకు చెప్పేస్తూ ఉంటాను. కానీ మనకి ఇల్లు ఖాళీ లేకపోయినా అద్దెలైనా చిన్న ప్లేస్లో అయినా కనీసం తులసి కోటనైనా పెట్టుకోమని పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే మొక్క మన ఇంటికున్న దిష్టి మనకున్న దిష్టి కూడా తీసేసుకుంటుంది అన్నమాట. కాబట్టి ఇంటి ముందు మొక్కలు ఉండటం చాలా మంచిది. ఇప్పుడు ఈరోజు మీకు మొరం మొక్క గురించి చెప్పనా మరి. ఇదిగోనండి రాగి చెట్టు అంటే పూజించదగబడింది. మరి ఇప్పుడు కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో కార్తీక నోములు ఉంటాయి చాలామందికి. ఆ నోములో తప్పనిసరిగా మర్రి సిగుళ్ళు, మర్రి ఆకులు, మర్రి పళ్ళు పూజలో పెట్టమని కథలోనే ఉంటుందన్నమాట. అయితే మా చిన్న పాపకి మొక్క నేనే ఇచ్చేసానులేండి. మామూలుగా మర్రి గుజ్జని చిన్నగా చూడండి, మనకి చక్కగా పెద్ద వృక్షం చిన్నదానిలాగా ఉంటుంది కదా, అలాంటిది ఆ అబ్బాయి దగ్గర 4 ఏళ్ళు అయింది అన్నాడు. అలా చేసి నేను కొని అయితే మొత్తం దానికి 12 సంవత్సరాలు ఉంటే చాలా బాగుంటుంది ఆ మొక్క. మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. అయితే మా చిన్న పాప ఇచ్చింది వీళ్ళకి ఒక మొక్క, మా బాబు వాళ్ళకి. తను ఆకులు తీసి పెట్టేస్తుందండి. పెడితే చక్కగా సిగుర్లు ఏర్లు వచ్చేసి ఇదిగో చూసారా, ఇదొకటే. అలాగే ఇదిగో ఇదొకటి ఆకులు పెడితే వచ్చేసినాయి అంట. మీరు పట్టుకెళ్తారు కానీ నాకు పెట్టిందనమాట. ఇదైతే మొరవం గురించి మీకు నేను చెప్పాలి. చక్కగా ఇదిగో అది చెబుతానని ఇన్ని చెప్తున్నాను అనుకుంటారు. ఇది పుదీనా మనకి ఇంట్లో వాడకానికి తెచ్చుకుంటారు కదండి. అప్పుడు ఏం చేస్తుందంటే రబ్బలు ఇలాగ పట్టుకొచ్చేసి ఇలా మట్ల ఇలా గుచ్చేస్తుందండి. చక్కగా అలా గుచ్చితే ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా ఇలా ముట్టుకుంటే మంచి అబ్బా నాటి వల్ల చాలా మంచి స్మెల్ అండి, తలపోటు తగ్గిపోద్ది. అయితే ఇలాగ ఈ బుట్టల్లోనో తట్టల్లోనో పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. చక్కగా ఇప్పుడు మీకు నేను మొరవం గురించి చెప్పేస్తాను. మొరవం నిలబట్టడం మాకు చాలా కష్టం అండి. నాకే కాదు, పెట్టేమో అంటే ఒక్కొక్కరు పట్టింది అంటే అలా ఉంటుంది. ఎక్కడో 100కి 2కో 3కో మనకి. మరి మాకైతే అస్సలా నిలవదండి. ఎన్ని డబ్బులు తగలపెడతానో మొరవం మొక్కలకి. చూసారా, దీని నిండా రబ్బల కింద వచ్చేసి పెద్ద 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 రబ్బల కింద ఉంటే గిరిచేస్తుంది మా కోడలు. ఇట్లో పెట్టేస్తుంది. ఇది చూసారా, ఈ మొరవం ముదరదైపోయి ఆరితేరిపోయిందనమాట. ఇలా చూడండి, ఇదిగో పువ్వుల్లాగా ఉంటుందన్నమాట. పువ్వులు కొమ్మల్లాగా ఇవి తీసి మనం వేరే ఇదిగో చూసారా, ఇలాగ ఇది తీసి మట్టిలో పెట్టామనుకోండి మొక్క వచ్చేస్తుంది అనమాట. అంటే ఈవిడికి నీ చేతి నిలబడిపోయింది, చిన్న రబ్బ ఎక్కడో తెచ్చి పెట్టిందంట. నాకు చాలా మాటలు పెట్టిస్తుందండి, పట్టుకెళ్తాను పోతుంటుంది. మా పాపలకు పెడుతుంది, ఇస్తుంది, పట్టుకెళ్తారు పోతుంటుంది. ఈ అమ్మాయికి మాత్రం ఇలాగే ఉంటుంది. ఇదంతా పోయి కొద్దిగా మిగిలింది కదా, మళ్ళీ వర్షాలకి చక్కగా గుబురుగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదిగో ఇదంతా ఇదే. అంటే నేనైతే ఇంకా సదుపాయం చేసేద్దాను. ఇలా రబ్బలో తీసేయడం వల్ల మనకు మళ్ళీ ఎలాగ వస్తాయంటే ఇదిగో చూసారా, కొమ్మనే ఎలా వచ్చేసినాయో కొమ్మలో ఇవి తీసేసి మనం అట్లే పెట్టేస్తే వచ్చేస్తాయి అన్నమాట. అసలు ఇలా సిగురు గుచ్చితేనే వచ్చేస్తాయి లేత సిగురులు. అంత బాగా వస్తుంది మొరం కనుక పట్టిందంటే. లేదంటే మన తరం కాదనుకోండి. ఎండ అయితే ఇక్కడ బాగా సుర్రమంటుందండి. చక్కగా చూసారు కదా మొరం మొక్క. మరి నాకు పెట్టింది, చూపిస్తాను మీకు. ఇదిగో చూసారా ఎంత బాగున్నది. ఇలా పువ్వులు కింద ఇలా ఉంటుందండి. ఇది మట్టిలో పెట్టేస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ కొత్త అని వెళ్తాను కానీ పెట్టడం అవ్వదండి. నేను తప్ప మా అమ్మాయి పెట్టిస్తూ ఉంటుంది మా కోడలో. మరి ఇదిగోనండి తులసమ్మను కూడా నిద్రపోయిందని తెచ్చేసుకుని ఇంకోటి మొక్కను పెట్టేసుకుందండి. ఇలాగా మొరవం చూసారా, తన చేతితో ఇలా పెడితే అలా వచ్చేస్తుంది అనమాట. అదిగో అందులో పెట్టింది. మళ్ళీ ఇక్కడ ఉంది, చూపిస్తాను మీకు. అదేనండి పుదీనా మనకు తెచ్చుకుంటాం కదా, అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఇలా పెట్టేస్తూ ఉంటుంది అనమాట. చూసారా ఎలా పెట్టేసిందో, ఇందులో ఎలా వచ్చేసిందో. ముట్టుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా మనకు కూరలో పుదీనా అంటే తడుముకోనక్కర్లేదు. ఇదిగోనండి మర్రి చెట్టు మీకు చెప్పాను కదా, ఈ కోసేసి శుభ్రంగా ఇట్లా పెట్టేస్తుంది. ఇలా ఆకులు తీసి పెట్టేస్తుంది. ఇంచక్క వచ్చేస్తుందండి తన చేతిని చక్కగాన. ఇదిగోనండి అలా పెట్టేసిందే పుదీనా. చూసారు కదా ఎలా వచ్చేసిందా. ఇందులో ఇందులో కూడా అలా పెట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇదిగో మర్రి చెట్టు చూసారు కదా, మర్రి చెట్టు ఇలా కోసేసి కొమ్మలో పెట్టేస్తూ ఉంటుంది. ఈ చిన్న మొక్క మా పాపిస్తే తను ఇలాగ వృద్ధి చేసేసింది. మొరవం చూసారా, అందులో తీసి ఇందులో పెట్టింది నా కోసం. ఎప్పుడు మొన్న వచ్చినప్పుడు పెట్టింది, మళ్ళీ వచ్చినప్పుడు పట్టుకెళ్తాను అన్నాను. 15 రోజులకు మళ్ళీ వచ్చేసాను అనుకోండి. చూసారా ఎలా వచ్చేసిందో, అది అలా పట్టుకెళ్ళిపోతానండి మా ఇంటికి. ఇదిగో ఇందులో చూసారా పుదీనా ఎలా పెట్టిందో. అలాగే తమలపాకు కూడా చూసారు కదా, హడినెమ్మ అండి. అది హడినెమ్మ అంటారు కదా. ఇలాగా చక్కగా మరి
ఈ అమ్మాయి చేతిని ఇలా పెడితే అలా వచ్చేస్తుందండి. నేను పుదీనా మొక్కలు కూడా పట్టుకుపోతూ ఉంటాను. ఎందుకంటే బాగా వచ్చినాయి కదా మనకి బతుకుతాయని. కానీ మొక్కలకి తగినంత ఎండ కూడా ఉండాలి సుమండి. ఎండ ఉంటేనే మొక్క రెప్పెళ్తుంది, అంటే బలంగా పెరుగుతుంది. ఎంత ఎండ తగలకూడదన్న మొక్కకైనా కొంచెమైనా ఎండ తగలాలన్నమాట. తగిలితే అప్పుడు మొక్కలు బాగుంటాయి. బాగా ఎండ తగిలితే ఆ ఎండకు అలవాటు పడిపోయి ఇంకా బాగుంటాయి. ఇలా చూస్తారు కదా, ఇలాంటి క్వార్టర్స్ మొక్కలు ఇలా వచ్చేస్తాయి కదా. ఇది ఇక్కడ తీసి పెట్టేసామనుకోండి ఒక మొక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా చిన్న గార్డెన్ అనుకోండి వీళ్ళది. బాల్కనీలో ఇలా పెట్టుకున్నారు చూసారు కదా. ఎక్కడ పడితే అక్కడ పుదీనా ఉంటుందండి. చక్కగా నచ్చిందని మీకు అనుకుంటున్నానండి. ఇలా మర్రి మొక్క ఇంట్లో ఉండటం చాలా మంచిదండి. మరి పూజించుకునే మొక్క కాబట్టి. ఇదిగోనండి, ఇది కూడా పుదీనానే. ఇదిగోనండి కొన్ని క్వార్టర్స్ మొక్కలు కూడా మన ఇంటి దగ్గర తెచ్చుకున్నవే చాలా మట్టికి. ఇదిగో ఇక్కడ బ్రహ్మకమలం పెట్టింది. ఇంకో బ్రహ్మకమలం మొగ్గలు వేసిందండి. ఎంత బాగా ఎదిగోని చూసారా మొగ్గలు. ఇగో 2 మొగ్గలు వచ్చున్నాయి, ఇంకా వస్తాయి. ఎందుకంటే అండి ఎండ ఉంది, పోషకాలు ఉన్నాయి. తను పెంచే విధానం, తను సర్దేమి చేసేది సుమండి. అసలు మళ్ళంటి పెట్టింది ఆ పక్కన చూసారా. అలాగే అదంతా పుదీనానండి. ఇదంతా పుదీనా పెట్టేస్తుంది. అంటే వంటకు తెచ్చుకున్నప్పుడు ఆ ఆకులు వాడుకున్నాక రబ్బలు పెట్టేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టడం వల్ల మొక్కల్లో చీడ పడతాయి కదండి అప్పుడప్పుడు. ఆ చీడ అనేది పట్టదు. చూసారు కదా, నచ్చింది కదా. ఇదేనండి మా బాబు వాళ్ళ గార్డెన్. మొగ్గలు వేసిందండి చక్కగా. మరి ఈ చిన్న గార్డెన్ చూశారు కాబట్టి మీకున్నంత ప్లేస్లోనే 2 మొక్కలైనా 3 మొక్కలైనా 4 మొక్కలైనా పెట్టుకున్నారే అనుకోండి, పిల్లలున్న ఇంట్లో చాలా మంచిదండి. మా కోడలికి బర్త్డే అప్పుడు ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట. ఇది చాలా బాగుంది కదండి. ఇది పీసు లిల్లీ అంటారన్నమాట. చాలా బాగుంది. మరి ఇలా పెట్టుకుంది చక్కగా. మరి ఇలా పెట్టుకున్నామనుకోండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, దిష్టి తీసుకుంటాయండి మొక్కలు. ఇంటి దిష్టి తీసుకుంటాయి, మనుషులు దిష్టి తీసుకుంటాయి, పిల్లల దిష్టి తీసుకుంటాయి. మరి నేను దిష్టి పరిహారాలు చాలా చెప్పటం జరిగింది, చూస్తున్నారు. నాలాంటి దాన్ని ఎదరగా తీసుకెళ్తే చెప్పే అవకాశం ఇంకా ఉంటుంది కదండి. మరి నన్ను తీసుకెళ్తారు ఎదరకనే నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే 10 మందికి ఉపయోగపడే మాటలు చెప్పాలన్న సంకల్పం నాకు ఉందండి. అందుకు చూసారు కదా, అలా మర్రాకులు ఒక ఆకు పెడితే అలా వచ్చేస్తుంది. గ్లాసులో పెట్టింది చూసారు కదా. ఎప్పుడో పెట్టింది, ఏరులతో పట్టుకొని చూపించిందండి. 3 రోజులైంది నాటి. ఇదిగో ఇదొకటే, ఇదిగో ఇది ఒకటే. ఏర్లు వచ్చేసినాయి మాట అండి. మీకు నేను చూపిస్తాను. అంటే పెట్టేసింది ఇందులో. ఇది చూపించడం కోసం తీస్తున్నాను. ఇదిగో చక్కగా చూసారా ఎలాగే ఏర్లు వచ్చేసినాయా. ఆకుకి మర్రాకుకి ఎలా వచ్చినాయో చూసారా. చక్కగా ఇందులో పెట్టేసింది అన్నమాట. పట్టుకెళ్తారు కానీ 4-5 ఎట్లలో పెట్టేసింది నాకని. మళ్ళీ గుచ్చుతానండి ఇది. అంటే మనం పెట్టుకుంటే అలా చక్కగా అభివృద్ధి అవ్వటం మొదలు పెడితే అలా అభివృద్ధి అయిపోతాయండి. ఒక్కొక్కరి చేతిని అలా తుంచి పాడేస్తే కూడా వచ్చేస్తాయి అన్నమాట చక్కగా. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.